అర్జునుడు కొడుకు చనిపోయాడు. అర్జునుడు సాయంకాలం యుద్ధం నుంచి శిబిరానికి తిరిగి వచ్చాడు. నీ కొడుకు చనిపోయాడు అన్నారు. విపరీతంగా శోకించాడు. మీరు నలుగురు ఏం చేస్తున్నారని అడిగాడు. మేము నలుగురం చాలా ప్రయత్నం చేశాం, కానీ పరమశివుడి వరం ఉంది సైంధవుడికి, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, ఒకరోజు ఆపగలడు, అందుకని మమ్మల్ని ఆపేశాడన్నారు. ఇప్పుడు శోకములోని కోపం సైంధవుడి వైపుకి తిరిగింది. తొందరపడి వైరివీరులందరూ నిలబడి ఉండగా ప్రతిజ్ఞ చేశాడు. రేపటి సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరగకపోతే నేను చితి మీద నా శరీరాన్ని పెట్టి కాల్చేసేసుకుంటానన్నాడు. అన్న అర్జునుడు పడుకున్నాడు. నిద్రపోనివాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని? శోకంలో కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు. నిద్రపోవడం మాని శిబిరంలో తిరుగుతూ దారుకుణ్ణి పిలిచాడు, రథసారథిని. చూశావా, తొందరపడి చేసేశాడు ప్రతిజ్ఞ. ఏమిటో చాలా తేలికనుకుంటున్నాడు. అవతల ఉన్నటువంటి వాళ్ళు అతిరథ మహారథులు, భీష్మ, ద్రోణ, కర్ణ, ఇటువంటి వీరులందరినీ దాటి వెళ్ళాలి. రేపు ద్రోణాచార్యుల వారు గురువు, ఆయన వ్యూహం రచిస్తాడు, ఎక్కడో పెడతాడు తీసుకెళ్ళి. నిజంగానే అటువంటి వ్యూహరచన చేశాడు. సూర్యుడు పొద్దు దిగే లోపల అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఈ అర్జునుడిని నేను ఎలా రక్షించుకోవాలి అని రాత్రల్లా నిద్రపోలేదు. మర్నాడు యుద్ధానికి బయలుదేరారు. కృష్ణ పరమాత్మ ఎలా ఊహించాడో అలాగే వ్యూహరచన చేశాడు ద్రోణాచార్యుల వారు. వ్యూహంలో చిట్ట చివరికి తీసుకెళ్లి సైంధవుణ్ణి పెట్టాడు. సూర్యుడు పొద్దు నడిచిపోతోంది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయి పశ్చిమ దిక్కుకి దిగిపోతోంది. ఇంకా 6 అతిరథుల్ని ఓడిస్తే మహారథుల్ని ఓడిస్తే తప్ప వెళ్ళాడు సైంధవుడి దగ్గరికి. అప్పుడు చూశాడు వెనక్కి. బావా, అయిపోతోంది సూర్యాస్తమయం. అయిపోయిందా? ఏ యుద్ధం లేదు ఇంకా. అంతమంది ముందు ప్రతిజ్ఞ చేసేశాడుగా. శోకంలో తొందరపడిపోయి తన శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేస్తాడు. అర్జునుడి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇంకా కౌరవులకి రాజ్యం వెళ్ళిపోతుంది. బావా, చూశావా, తొందరపడి అన్న మాట ఎంత ప్రమాదం తెచ్చిందో. సూర్యాస్తమయం దగ్గరికి వచ్చింది, కానీ ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది, అవలేదు సూర్యాస్తమయం. ఒక్క మార్గం ఉంది బావా. సూర్యాస్తమయం అయిపోయిందన్న భావన నేను కల్పిస్తాను. నువ్వు ఒక చిన్న చమత్కారం చేయి. సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు ఎక్కడా అను. అయిపోయిందనుకుని వాడు తలపైకి ఎత్తుతాడు. నేను మళ్ళీ సూర్యుడు కనపడేటట్టు చేస్తాను, తరిగే తల అన్నాడు అని మాయాతిమిరాన్ని సృష్టించాడు. నల్లటి మబ్బొచ్చి సూర్యుడిని కప్పింది. సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు ఎక్కడా అన్నారు. అనేటప్పటికి అమ్మయ్యా బతికిపోయాను అనుకుని వాడు తలపైకి ఎత్తి నిక్కి పైకి లేచాడు. లేవగానే బాణం వేసి తల కొట్టేశాడు. మాయాతిమిరాన్ని కృష్ణుడు తీసేశాడు. మళ్ళీ సూర్యప్రకాశం వచ్చింది. ఇంకా కొద్ది నిమిషాలు ఉంది, చచ్చిపోయాడు సైంధవుడు. బావా, సైంధవుణ్ణి చంపడం అంత తేలిక కాదు, ఆ తల కింద పడకూడదు, బాణాలతో బంతులాడన్నాడు. అది బాణాలు పెట్టి ఆ తలని ఆకాశంలో తిప్పుతూనే ఉన్నాడు. బావా, అలా తిప్పుతూ ఉండడం కాదు, ఎంతసేపు ఆడతావు? పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి శమంతక పంచకం దగ్గర సంధ్యావందనం చేసుకుంటూ అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి చేతుల్లో పడేటట్టుగా తల కొట్టన్నాడు. అది పాశుపతాస్త్రం కాబట్టి అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ తలని తీసుకెళ్లి వృద్ధక్షత్రుడి చేతిలో పడేటట్టుగా కొట్టాడు. ఆయన చేతిలో పడింది, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చిచి తలకాయని ఇలా పడేశాడు, ఎవరిదో చూడకుండా, ఆయన కొడుకే. ఆ తల కింద పడగానే వృద్ధక్షత్రుడి తలకాయ 100 ముక్కలైపోయింది. ఎందుకని? ఆ వృద్ధక్షత్రుడికి కొడుకు పుట్టగానే అశరీరవాణి పలికింది. ఎవరి చేతిలో ఈ పుట్టినటువంటి పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఒక ఉత్తమ క్షత్రియుడి చేతిలో తల తెగిపోతుందండి. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఓ మాట అన్నాడు, ఎవడి చేతిలోంచి ఈ కొడుకు తలపడిపోతుందో వాడి తల 100 ముక్కలవుతుందన్నాడు. తెలుసు కాబట్టి కృష్ణ భగవానుడు పాశుపతాస్త్రంతో తండ్రి చేతిలోకి కొట్టించాడు. ఆ తండ్రే కింద బారేశాడు, 100 వక్కలైపోయింది తలకాయ. ఒక్కసారి శోకం ఆవహిస్తే ధర్మాన్ని నిలబెట్టడానికి, అర్జునుడిని రక్షించుకోవడానికి కృష్ణుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో చూడండి. కోపం, శోకం అంత తేలిక విషయాలు ఏం కావు. ధర్మరాజు అంతటి వాడు శోకానికి వశుడైపోయాడు మహాభారతంలో ఒకసారి. ఇంతటి ధర్మరాజు, ఇంతటి యుధిష్ఠిరుడు అంత జాగ్రత్తగా ఉండేవాడు, ఎంత శోకాన్ని పొందాడో. కర్ణుడు చీల్చి చెండలేశాడు ధర్మరాజును ఓ రోజున. ఒళ్ళంతా దెబ్బలు తినేసి వచ్చి శిబిరంలో పాన్పు మీద పడిపోయాడు. అర్జునుడు వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు, తిరిగి వచ్చాడు కృష్ణుడితో కలిసి. కృష్ణుడి వంక చూసి చాలా బాధతో, కర్ణుడు నన్ను ఇవాళ ఇంత బాధ పెట్టాడు, యథార్థం అనుకుని నేను కర్ణుడికి వశుణ్ణైపోయాను, కానీ చంపకుండా వదిలేశాడు. ఇదిగో ఇలా పడిపోయాను, ఎంత అవమాన పడిపోయానో చూడు అని కృష్ణుడి వంక తిరిగి అన్నాడు. చేతిలో గాంధీవం పట్టుకున్న అర్జునుడు కర్ణుడిని ఇప్పటికీ చంపలేదు. ఎందుకు ఆ గాంధీవం చేతిలో? ఎవరికైనా ఇవ్వకూడదా, వాళ్ళు చంపుతారన్నాడు.
వెంటనే అర్జునుడు అన్నాడు, బావా బావా నాకు ప్రతిజ్ఞ ఉంది, ఎవరైనా సరే నా చేతి గాంధీవాన్ని వేరొకరికి ఇచ్చేయమంటే వాళ్ళని చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశానందుకుని ధర్మరాజుని చంపేయాలని కత్తి తీశాడు. గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ పట్టుకుని, బాగుందయో ఈ ప్రతిజ్ఞ, ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు, చంపకు, చంపినంత పని ఒకటి ఉంది, ఒక పని చెయ్యి, పెద్దలైనటువంటి వారిని నువ్వు అని ఏకవచన సంబోధన చేస్తే వాళ్ళని చంపేసినట్టే వేస్తారు ఖాతాలో, అందుకని ధర్మరాజు గారిని నువ్వు అని సంబోధించు అన్నాడు. ధర్మరాజు గారిని నువ్వు అన్నాడు అని, ఇప్పుడు నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, లేవండి ఇద్దరు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, లేదు నేను చచ్చిపోవాలన్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోవడం ఎందుకన్నాడు. అన్నయ్య ఇంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు, పెద్దవాడు, ఆయన్ని పట్టుకుని నువ్వు అన్నాను కాబట్టి ఇప్పుడు అన్నయ్యని చంపిన ఫలితం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నాకు బతకడం ఇష్టం లేదు, చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదేమిటి, నువ్వు చచ్చిపోతే యుద్ధం ఎలా జరుగుతుందిరా నాయన, నువ్వు చచ్చిపోయినంత ఫలితము జరగాలంటే నిన్ను నువ్వు ఒకసారి పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ తాను పొగుడుకున్నాడు. ఒకసారి శోకానికి వశులైపోతే, ఆ శోకంలోంచి కోపం పుట్టేస్తే, కోపంలోంచి ప్రతిజ్ఞలు పుట్టేస్తే అందులోంచి ఎన్ని ప్రమాదాలు వస్తాయో చూడండి. అందుకే లోకంలో అందరికన్నా మహితాత్ముడు ఎవరు అంటే శోకాన్ని కూడా తట్టుకుని ధర్మానికి నిలబడగలిగిన వాడు. అసలు ప్రపంచ వాంగ్మయంలో అద్భుతమైన మెరుపు ఎవరంటే, శోకం అంటే ఇంకా తిరుగులేని శోకంలో కూడా ధర్మం పట్టుకున్న మహాతల్లి ద్రౌపదీదేవి ఒక్కతే. ఆవిడ లాంటి ధర్మాత్మురాలు కనపడదు. ఎందుచేత అంటే ఉపపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురి వలన పుట్టినటువంటి కొడుకులు. 5గురు ఉపపాండవులు శిబిరంలో పడుకుని ఉండగా అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి ఒకే రోజు 5గురి తలకాయలు తరిగేశాడు. 5గురి తలకాయలు తరిగిస్తే తెల్లవారి లేచేటప్పటికి 5గురు కొడుకులు చచ్చిపోయారు. అవతల యుద్ధం పూర్తయింది. ఇక్కడ చూసేటప్పటికి ఒక్క కొడుకు లేడు. ఎవరి కోసం ఆ రాజ్యం, ఎవరికి పట్టాభిషేకం, ఇన్ని కష్టాలు పడింది, ఇంత అరణ్యవాసం చేసింది, ఇంత అజ్ఞాతవాసం చేసింది, 5గురు కొడుకులు ఒక్కరోజు రాత్రి చచ్చిపోయారు. ఎవరు చంపేశారు అని విచారణ చేశారు. గురువైన ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ చంపేశాడని తెలిసింది. గబగబా వెళ్ళి కృష్ణార్జునులు రథంలో కట్టి అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టారు. ఏ తల్లి శోకమైనా కొడుకులు పోతే అలా ఇలా ఉండదు. అందులో 5గురు కొడుకులు నిద్రపోతుండగా ఒకడు వచ్చి చంపేశాడని తెలిస్తే ఆ తల్లి కోపానికి అవధుంటుంది, ఆ శోకానికి హద్దుంటుంది. అసలు అంత శోకాన్ని పొందినటువంటి ద్రౌపదీదేవి కోప్పడకుండా మాట్లాడింది అశ్వత్థామతో. ఎందుకు అంటే ఒకటే మాట అంది, పుత్రుని రూపమునందున్న గురువుండవీవు అంది. మా గురువు గారి రూపంలో ఉన్న కొడుకువి నువ్వు, గురుపుత్రుడు గురువుతో సమానం కాబట్టి నీతో నేను అధిక్షేపించి మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదని. ఏమి ధర్మం నా తల్లిది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్, భద్రాకారుల చిన్నిపాపల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, వాళ్ళేమి ఉద్రేకంతో లేరు, యుద్ధభూమిలోకి లారేరు, నీతో యుద్ధం చెయ్యలేదు. కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట. వాళ్ళేం యుద్ధం చేయలేరు, వాళ్ళకి అసలు ఇంకా అంత పెద్ద అస్త్రవిద్య తెలిసిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని, నిద్రపోతున్న వాళ్ళని గురుపుత్రుడమైన నువ్వే ఎలా చంపేశావయ్యా? నీ తండ్రి ద్రోణాచార్యుల వారికి నా భర్తలు కొడుకులతో సమానం. ఆ రీత్యా నువ్వు వాళ్ళ బిడ్డల్ని ఎలా చంపగలిగావు ఒక్కరోజు రాత్రి అంటే అని గురుపుత్రుడు గురువుతో సమానం వదిలిపెట్టేయండి అంది. భీముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కొడుకుల పట్టి చంపెనని కోపము నందదు వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగ నేల వీడినిటు చంపుని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరున్ అన్నాడు. ఏమిటి ద్రౌపది వెర్రిది, కొడుకులు పట్టుకు చంపేశారని కోపగించడం మానేసి వదిలిపెట్టేయండి గురువుగారి కొడుకు అంటుంది ఏంటి? మీరు చంపుతారా, నా పిడికిటి పోట్లతో బదలగొట్టైనా వీడి తలకాయ అన్నాడు. ఆవిడంది మహాతల్లి, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేసి నీడిక్కడకి క్షితెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎడ్చుచు పొక్కుచున్నదో అంది. ద్రోణాచార్యుల వారు చనిపోయాడు. ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది. ఆవిడ సహగమనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కొడుకు కోసం ఉండిపోయింది. ఆ కొడుకు పాండవుల యొక్క 5గురు కొడుకుల్ని చంపేశాడు.
కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారనడానికి నమ్మకం లేదు. పాండవుల కొడుకుల్ని చంపేస్తే 5గురు పాండవులు క్రోధం పూని రథం మీద బంధించి తీసుకెళ్లారు శిబిరానికంటే, భర్త పోయాడు, ఏ కొడుకు కోసం బతికానో ఆ కొడుకు ఏమైపోతున్నాడో అని చచ్చిపోయిన కొడుకులు ఎలాగో చచ్చిపోయారు, నేను ఏడుస్తున్నాను, నా కొడుకు చచ్చిపోతాడేమో అని గురుపత్ని ఎంత ఏడుస్తోందో అందావిడ. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. ఏమి ధర్మం మహాతల్లిది నిజంగా. కాబట్టి విడిచిపెట్టేయండి అయా, ఒక తల్లిని ఎలాగో ఏడుస్తున్నా ఇంకో తల్లి ఎందుకు ఏడవడం, పంపేసేయండి. అందులో గురుపత్ని కానీ బాధపడిందా వంశనాశనం అయిపోతుంది, పంపించేసేయండి వెనక్కని. అప్పుడు మహానుభావుడైన జోక్యం చేసుకుని కృష్ణ పరమాత్మ, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబకు కావున ధర్మము దృష్టి కర్తవ్యము వీనికాచుట కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ అన్నాడు. వీడు చేసిన పని సామాన్యమైన పని కాదు, పరమ దుర్మార్గమైన పని చేశాడు. నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు, వీడిని చంపేవలసిందే. కానీ ద్రౌపదీదేవి చెప్పింది సత్యం. బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు కావున, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అందులో గురుపుత్రుడు. కాబట్టి ధర్మం ఎలా ఉంటుందో అలా చెయ్యి అర్జున అన్నాడు. విశ్వస్తుత్యుడు చక్రశూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్తడికి చూడాంతర్మహారత్నమం శశ్వత్కీర్తి వెలుంగపుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నుచ్చిత్రోచి శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. అప్పుడు ఆ అశ్వత్థామ యొక్క కట్లు విప్పేసి అశ్వత్థామ తలంతా తరిగేసి వెంట్రుకలు ఆ లోపల ఉన్నటువంటి దివ్యమైన రత్నాన్ని తీసుకుని ఒక్క తన్ను తన్ని శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా చేసి విడిచిపెట్టేశాడు. అంతటి కష్టంలో, అంతటి శోకంలో కూడా ధర్మం, కర్తవ్యం ఆలోచించినటువంటి మహాతల్లి లోకంలో ఎవరైనా ఉంటే అది ద్రౌపదీదేవియే. అంతటి మహాపురుషులు. ఆ శోకానికి విరుగుడు, శోకానికి దూరంగా ఉండగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్తవ్యత నిష్ఠ. నేను ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, నేను ఈ పని చెయ్యాలి, ఆ పని చేసేసాను కాబట్టి సంతోషం, ఈశ్వరా నేను ఆ పని చేసేటట్టు నన్ను అనుగ్రహించావు అన్న కర్తవ్యంతో నిలబడగలిగిన వాడు ఎవరున్నాడో వాడు శోకమునకు దూరముగా ఉండగలడు. ఎవడు అలా శోకమునకు దూరముగా ఉండగలిగాడో వాడు ధన్యాత్ముడై సమస్త పాపములకు దూరముగా ఉండి వాడు శాంతిగా ఉంటూ 10 మందిని శాంతిగా ఉంచుతాడు. అందుకే 2 పరస్పర విరుద్ధమైన శ్లోకాల్ని మహర్షి రామాయణంలో ప్రతిపాదన చేశారు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. అది కంఠగతం చేసుకుని ధారణలో ఉంచుకుంటే అనవసరంగా విపరీతంగా ఏడవడం, శోకం పెట్టుకోవడం ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో, ఆఖరికి అది మనని ఎంతటి బానిసని పశువుగా మారుస్తుందో జ్ఞాపకం ఉన్నప్పుడు శోకానికి దూరంగా ఉండే లక్షణం వస్తుంది. దేనికి శోకిస్తున్నావు అని మాసుచ అంటాడు కృష్ణ పరమాత్మ. ఏడవకు, ఏడవడానికి పుట్టలేదు, సంతోషంగా ఉండు. ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవడం ధర్మం, కానీ ఎంత ఏడవాలో అంత ఏడ్చి విడిచిపెట్టాలి తప్ప అంతకన్నా ఏడిచి నీ రూపాన్ని భంగం చేసుకోకు, నీ ధర్మం నువ్వు పాడు చేసుకోకు. శోకము నుండి బయటికి వచ్చి మళ్ళీ కర్తవ్యతానిష్టతో ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే హనుమ అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అంటారు. లక్ష్మణస్వామి రామాయణంలో ఇదే మాట మార్చి చెప్తాడు. ఉత్సాహో బలవాన్ నార్యానాస్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం అంటాడు. అన్నయ్య, ఉత్సాహంగా ఉన్నటువంటి వాడు ఎవరుంటాడో, మృత్పిండల్లా శోకంతో భయంతో కింద పడిపోకుండా పైకి లేచి ఆలోచించగలిగిన వాడెవరో, ఎవడు ఉత్సాహాన్ని వదిలిపెట్టడో వాడికి నకించితపి దుర్లభం. ఇది నేను చెయ్యలేనన్న పని లేదన్నయ్యా. ఆ ఉత్సాహం కాని మడిసిపోయిందా వాడు ఏమీ చెయ్యలేడు. శరీరంలో ఎంత బలం ఉండనివ్వండి, మనసు ప్రధానం. మనసు కాని పిరికితనాన్ని పొందేసిందా, శోకాన్ని పొందేసిందా, ఏమీ చెయ్యలేడు. శ్రీరామాయణంలోనే ఒక ఉదాహరణ. ఒక్క శోకము ఎంత ప్రమాదకరమన్న దానికి ఎన్నైనా చూపించవచ్చు రామాయణంలోంచి. అది గని తవ్విన కొద్దీ వస్తాయి. మైనాకుడు పర్వతం, రెక్కలు ఉండేవి. కృతయుగంలో పర్వతాలకు అన్నిటికీ రెక్కలు ఉండేవి. అన్నిటికీ రెక్కలుంటే అవి పర్వతాలు ఎగురుతూ వచ్చి జనావాసముల మీద దిగేవి. దిగుతూ ఉంటే జనులందరూ చచ్చిపోతుండేవారు. జనులందరూ ఇంద్రుడితో మొరపెట్టుకున్నారు, అయ్యా ఈ పర్వతాలు ఎగిరి వచ్చి దిగుతున్నాయి, ఇబ్బందిగా ఉందని.
వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని పర్వతములకు ఉన్నటువంటి రెక్కలన్నిటినీ తరిగేశాడు. మైనాక పర్వతం భయపడిపోయింది, శోకాన్ని పొందింది. అమ్మో, నా రెక్కలు కూడా తరిగేస్తాడని భయం పెట్టుకుంది. ఎప్పుడైతే భయం పడిందో తనకి రెక్కలున్నా కూడా ఎగరలేకపోయింది. మైనాక పర్వతం ఉండిపోయి దానికి మిత్రుడు వాయుదేవుడితో చెప్పుకుంది, ఇంద్రుడు వచ్చేస్తున్నాడు, నా రెక్కలు కత్తిరించేస్తాడని. బెంగ పెట్టుకోకని రెక్కలు ఉండి ఎగరగలిగినటువంటి మైనాకం ఎగరలేకపోతే వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఇందులో దాక్కో కనపడక ఇంద్రుడికని. అప్పటి నుంచి సముద్రంలో పడిపోయి ఉండిపోయింది. అందుకు చెప్పింది, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. నీ తండ్రి నన్ను రక్షించాడు, నీకు ఉపకారం చేయడం నా యొక్క లక్షణం. అప్పటి నుంచి సముద్రంలో పడున్నాను. అంతటి ధర్మనిష్ఠాతత్పరుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య సీతమ్మ అపహరింపబడిందని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వానుల కోసం, రాముడి కోసం సీతమ్మ జాడ కనిపెట్టడానికి నువ్వు ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వడానికి పైకి రాకుండా సముద్రంలోనే దాగి ఉండిపోతే నా రెక్కలకి అర్థం లేదని పైకి లేచాను నిర్భయంగా. నా రెక్కలు ఇంద్రుడు తరిగితే తరగని, పర్వాలేదు, నీకు ఆతిథ్యం ఇస్తానని. అక్కర్లేదని హనుమ వెళ్ళిపోయినా కూడా రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి సాయం చేయడానికి పైకొచ్చింది కాబట్టి నీ రెక్కలు తరగనని వదిలేశాడు ఇంద్రుడు. అది రామకథా బలం. రాముని కార్యం మీద వెడతాను అన్న వాళ్ళకి మాట సాయం చేసింది సంపాతి, కాలిపోయిన రెక్కలు వచ్చేసాయి. రామకార్యం మీద వెడుతున్నవాడు గుక్కెడు తేనె తాగలేదు, ఆగి తాగవయ్యా అని మైనాకుడు అడిగినందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇంద్రుడు అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నేను నీ రెక్కలు తరగను, హాయిగా ఉండన్నాడు. అది రామకథా బలం. అందుకే ఎక్కడ రామనామం చెప్పబడుతుందో, ఎక్కడ రామ కథ చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణాంతర్గతమైన రత్నములు వెలికి తీయబడి చెప్పబడతాయో అక్కడక్కడ అది విన్న చోట స్వస్థత కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. జీవితంలో తాను ఉత్సాహంగా బ్రతుకుతూ శాంతిగా ఉండి 10 మందిని ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత గొప్ప శ్లోకాలు రెండింటిని మెరుపులుగా మహర్షి మనకిచ్చారు. ఇవి ప్రతి వాళ్ళు ధారణలో ఉంచుకున్న నాడు మృత్పిండములై నేల మీద పడిపోకుండా బంతిలా కింద పడ్డా పైకి లేవగలిగినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, ఏ మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తరలు కావు. ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టాలు పడినప్పుడల్లా పూనికతో ఎవడు ధైర్యంతో నిలబడ్డాడో వాడే పైకి లేచి మహాత్ముడై నిలబడగలిగాడు తప్ప అలా నిలబడలేకపోయిన వాళ్ళు, శోకములకు గురి అయిపోయిన వాళ్ళు, కింద పడిపోయిన వాడు ఎన్నడూ చరిత్రలో స్థానమును సంపాదించుకొనలేడు. కష్టములు పడకుండా ఎక్కడి నుంచి వస్తాయి? శంకరాచార్యుల వారి మీద కోపం వచ్చి ఆయన మీద ప్రయోగం చేసి భంగధర వ్యాధి కల్పించారు. ఆయన ఇలా కూర్చుంటే చాలు బట్టంతా నెత్తుటితో తడిసిపోయేది. అంతటి భంగధర వ్యాధితో ఉన్నా సరే తన కర్తవ్యతానిష్టతో తాను వెళ్ళిపోయారు కాబట్టే శంకరుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖింపబడింది. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మహాపురుషులన్న వాళ్ళ పేరు ఎవరిది తీయండి. శిబిచక్రవర్తి పేరు ఉత్తినే ఉండిపోయిందా? భాగవతం చదివితే కోశి కోశి అన్నారు. ఆయన ఆ పావురాన్ని తక్కెట్లో పెట్టి యువతల పావురానికి సరిపడ మాంసమే కదా అని తొడలోంచి తీసిద్దాం అనుకుని కోశాడు. కోస్తే ఓ ముక్క తీశాడు, వేశాడు, తూడలేదు. కోసి కోసి ఆమ్రేడితం. కోస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. ఎంత నిత్తురు కారిందో, ఎంత మాంసం తీసేశాడో తొడల్లోంచి. అయినా తక్కెట తూగలేదు. ఇంకా అనవసరం, నేనే కూర్చుంటాను, నా మాంసం తినేయమని తక్కెట్లో కూర్చున్నాడు. అప్పుడు కనబడ్డారు ఇంద్రుడు, అగ్నిదేవుడు. కనబడ్డారు కాబట్టే ఎందరో వెళ్ళిపోయారు లోకంలో. శిబిచక్రవర్తి పేరు మాత్రం చిరస్థాయిగా లోకంలో కీర్తితో ఉండిపోయింది. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కష్టాలకి మారు పేరు. సత్యం కోసం, ధర్మం కోసం అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టే చిట్ట చివరికి తన భార్యనే అమ్మేశాడు మహానుభావుడు. ఆఖరికి కొడుకు శరీరం విడిచిపెట్టేస్తే ఆ కొడుకుని దహించడానికి తీసుకొస్తే కాటి సుంకం కట్టకపోతే కాల్చడం కుదరదన్నాడు కొడుకని తెలిసి కూడా తన కర్తవ్యానికి. అప్పుడు చంద్రమతీదేవి మెళ్ళలోంచి మంగళసూత్రాలు తీసి చూపిస్తే బల్జేపల్లి వారి పద్యాలు చదువుతుంటే కళ్ళంబట నీటి ధారలు కారతాయి. అలా ఉంటాయి ఆ పద్యాలు నిజంగా. ఓ నీ మెడలో మంగళసూత్రం బాల సూర్యుని పగిది వెలుగుతోందన్నాడు. నా మెడలో మంగళసూత్రం కనపడితే నా భర్త కాటికాపరిగా ఉన్నావా అని ఏడిచింది. కొడుకుని మంగళసూత్రం అమ్మి తీసుకొచ్చి ధనం ఇస్తే తప్ప కొడుకు యొక్క శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడలా. కాటికాపరిగా శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడ్డాడు. కొడుకు చచ్చిపోతే ఏడవడానికి అవకాశం ఇవ్వాల, ఇంట్లో పనంతా చేయవలసి వచ్చింది.
ధర్మానికి కట్టుబడి, కర్తవ్యానికి కట్టుబడి అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరు తట్టుకున్నారో వాళ్ళు మహాత్ములయ్యారు. ఉత్తినే చరిత్రలో పేర్లు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మహానుభావులు అయ్యారంటే ఇవాళకి భగీరథ ప్రయత్నం అన్నామంటే భగీరథుడు ఎంత కష్టపడ్డాడో గంగావతరణానికి. అందుకే శోకమునకు వశులు కాకుండా ఉండి నిలదొక్కుకోవాలంటే ఎవరి కోసమో కాదు, ఎవరి కోసం వాళ్ళ కోసం నిలదొక్కుకోవాలి అంటే ఈ 2 శ్లోకాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. ఈ 2 శ్లోకాలు జ్ఞాపకంలో పెట్టుకుని ఎప్పుడైనా మనసు బాధపడినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే, కర్తవ్యత నిష్ఠ జ్ఞాపకం చేసుకుంటే, రామచంద్రమూర్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా అలాగే ఉండాలనిపిస్తుంది. కాబట్టి ఎంత కష్టం! సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డవాడు ఉన్నాడా? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అన్నారు. అంటే ఎంతో కష్టపడిపోతోందని చెప్పవలసి వస్తే ఋషి క్షకారం ప్రయోగం చేస్తారు. ఎక్కువ మాటలు క్షకారం శ్లోకంలో తిరిగింది అంటే ఆవిడ అంత కష్టపడింది అని చెప్పినట్టు. ఒక్క ఎన్ని మాటలు చెప్పారో శ్లోకంలో. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలి. ఎంత కష్టపడిందో సీతమ్మ. కాబట్టి కదూ వాడవాడలా సీతమ్మకి గుడి. ఎక్కడ చూసినా బిడ్డలకి సీతమ్మ పేరు పెట్టుకోవడం, ఎక్కడైనా ఎవరైనా కనబడితే అమ్మా సీతమ్మలా ఉన్నారమ్మా అనడం, దంపతులు సీతారాముల్లా ఉన్నారమ్మా అనడం. కాబట్టి ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణాంతర్గతమైన ఈ శ్లోకములలోంచి వస్తుంది. వాటిని ధారణలో ఉంచుకోవాలి. చెప్పుట వినుట అని 2 మాటలు. అసలు ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చిన తరువాత చాలా విజ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకుంటాడు అంటే ఒకరు చెప్తే వినడం దగ్గరే నేర్చుకుంటాడు. అందరూ పుస్తకాలలో ఉన్నవి చదువుకుని మాత్రమే నేర్చుకుంటారు అని అనడానికి ప్రబలమైన సాక్ష్యం ఏమి ఉండదు. పైగా మీరు కొంచెం సహేతుకంగా ఆలోచిస్తే ఒక విషయం ద్యోతకం అవుతుంది. బాగా చదువుకుని బాగా తెలివితేటలున్న వాళ్ళందరూ సంస్కారము కూడా అంతే ఉన్నవాళ్ళు అని చెప్పడం కష్టం. ఎందుకంటే చదువు వీరు, సంస్కారము వీరు. ఎంత చదువు ఉన్నప్పటికీ ఆ చదువు సంస్కారమును పొంది ఉండకపోతే, సంస్కారమును పొందించకపోతే అది లోకమునకు ప్రమాదం ఎక్కువ చేయగలిగినటువంటి వాడు అవుతాడు. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు చేసేటటువంటి దొంగతనాలు పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. కఠినమైన చట్టాలకి సూక్ష్మమైన రంధ్రాలు వెతకగలుగుతారు. అమాయకంగా ఉండేవాడు, ఎక్కువ చదువుకొని వాడు ఏదైనా తప్పు పని చేసినా వెంటనే దొరికిపోయేటట్టే ఉంటుంది. అందుకే అన్ని వేళలా చదువు సంస్కారం ఇచ్చేస్తుందా అంటే అలా చెప్పడం కష్టం. సంస్కారం ఇచ్చేటట్టుగా చదువుని పొందడం అదొక గొప్ప అదృష్టం. ఆ రీతిలో విద్యా విధానం ఉండాలి. ఆ రీతిలో విద్యార్థి తయారు కావలసి ఉంటుంది. అందుకే కేవలం ఏదో గ్రంథ పఠనము వలన మాత్రమే విద్యావంతుడవుతాడు అని శాస్త్రం అంగీకరించదు. చాలా భాగం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినడము వలన తెలుసుకుంటాడు. పెద్దల యొక్క మాట వినడం వల్ల తెలుసుకుంటాడు. అందుకే మనకి ప్రమాణవాక్యములు అని కొన్ని ఉంటాయి. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏంటంటే మనం ఎలా బ్రతకాలి అన్నదానికి దానిని మాత్రమే ప్రమాణంగా, అంటే దానిని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విశేషంగా స్వీకరించవలసినది. అది తప్ప ఇంకొక దానిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. అలా తీసుకోవలసినటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే శృతి. శృతి అంటే వేదం. వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. వేదం ఎలా చెప్పిందో అలాగే జీవనం చెయ్యాలి. మేము వేదం చదువుకోలేకపోయామండి అన్న వాళ్ళ కోసం శృతికి కింద స్మృతి ఉంటుంది. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి భాగాలని ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు అవసరమవుతాయో ఆ విషయాలన్నింటినీ తీసి ఋషులు క్రోడీకరిస్తారు. పరాశర మహర్షి క్రోడీకరించారు, అందుకని పరాశర స్మృతి. అత్రి మహర్షి క్రోడీకరించారు, అత్రి స్మృతి. యాజ్ఞవల్క్య స్మృతి అని వాళ్ళ మహర్షుల పేరు మీద స్మృతి గ్రంథాలు ఉంటాయి. అందుకే రఘువంశం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, శృతిరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతుందో వేదం వెనక స్మృతి అలాగే వెడుతుంది. అందుకని శృతికి స్మృతికి భేదం ఉండదు.
శృతి చదవనివాడు అంటే వేదం చదువుకోనివాడు, వేదం తెలియనివాడు స్మృతి గ్రంథాన్ని ఆదర్శంగా తీసుకుని అది ఎలా చెప్పిందో అలా జీవనం చెయ్యవచ్చు. అప్పుడు అది ధార్మికమైన జీవనమే అవుతుంది. ఇక నేను స్మృతి కూడా తెలియదండి అన్నవాడికి పురాణానికి ఒక లక్షణం ఉంటుంది. పురాణమునకు చరిత్రకు ఒక ప్రధాన భేదం ఉంటుంది. పురాణము చరిత్ర కాదు. చరిత్ర అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి ఆ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టే వరకు మాత్రమే చెప్పగలదు. ఒక శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, శ్రీకృష్ణదేవరాయల వారు ఎలా పెరిగారు, ఆయన ఏం సాధించారు, ఆయన శరీరం ఎప్పుడు విడిచిపెట్టేసేవారు, ఎప్పుడు విడిచిపెట్టారు, అక్కడ వరకే చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన జీవుడు ఏమయ్యాడు అంటే దాన్ని చరిత్ర చెప్పలేదు. కానీ పురాణం అలా కాదు. పురాణంలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. పురాణం అంటే 5 లక్షణములతో ఉంటుంది. ఆ 5 లక్షణములలో అసలు ఒక జీవుని యొక్క యాత్ర కూడా చెప్తారు. మీకు మహాభాగవతం చూస్తే శ్రీమద్భాగవతంలో భరతుడు అని ఒక ఆయన ఒక జింకతో సంగం పెట్టుకున్నందుకు ఆయన ఏమయ్యాడు అన్నది చెప్తారు. గర్భస్థమైనటువంటి పిండం ప్రహ్లాదుడు ఎందుకు వినగలిగాడు, విన్న ప్రహ్లాదుడికి ఎందుకు గుర్తుంది, తల్లికి ఎందుకు జ్ఞాపకం లేదు, ఈ విషయాన్ని కూడా చెప్పగలుగుతుంది. హిరణ్యకశిపుడు ఎవరు, హిరణ్యకశిపుడు ఏ శాపం వలన ఎక్కడి నుంచి ఈ జన్మలోకి వచ్చాడు, ఆ తర్వాత ఏమవుతాడో కూడా పురాణం చెప్తుంది. ఈ చెప్పినప్పుడు జీవుడి యాత్రలో ధర్మాధర్మ వివక్ష చేస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.